మహాశివుని జటాజూటంలో చంద్రుణ్ణి అనగా నెలవంకని ఎందుకు ధరిస్తాడు? దానికి కారణం తెలుసా? అయితే చంద్రుడికి 27 మంది భార్యలు. వీరందరూ కూడా ప్రజాపతి దక్షుని యొక్క కుమార్తెలు అనమాట. ఈ దక్ష ప్రజాపతి ఎవరు అంటే స్వయాన బ్రహ్మదేవుని కుమారుడు. చంద్రుడికి ఈ 27 మంది భార్యలందరిలోకి రోహిణి అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిపించి అందరి భార్యలతో కూడా ఒకే విధంగా ఉండమని కోరతాడు. కానీ చంద్రుడు దానికి నిరాకరిస్తాడు. తనకి రోహిణి అంటేనే చాలా ఇష్టం అని చెప్పి, అందరినీ ఒకే విధంగా నేను ప్రేమించలేనని చెప్పి దక్షుడితో చెప్పడంతో దక్ష ప్రజాపతి కోపంతో చంద్రుడిని శపిస్తాడు. దక్ష ప్రజాపతి శాపంతో చంద్రుడు అక్కడికక్కడే మూర్ఛపోయి పడిపోతాడు. అది చూసిన భార్యలు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగిపోతారు. అది తెలుసుకున్న తల్లిదండ్రులు మరియు అందరూ కూడా వచ్చి వెలిపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి యొక్క ఆఖరి ముద్దుల కూతురు సతీదేవి అనగా స్వయాన ఆదిశక్తి వారి యొక్క అక్కల దుఃఖాన్ని చూడలేక మహాశివుణ్ణి ప్రార్థించి ఆవిడ మహామృత్యుంజయ మంత్రాన్ని తెలుసుకుని చంద్రుడి దగ్గరికి వచ్చి అందరూ కలిసి దదీచి మహర్షి మరియు మిగతా అందరు ఋషులతో కలిసి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడంతో మహాశివుడు స్వయాన ప్రత్యక్షమై చంద్రుడికి అకాల మృత్యువు నుండి ఆయన్ని విముక్తిని చేస్తాడు. అయితే చంద్రుడు మామూలు స్థితికి వచ్చి మహాశివుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు, ఆయన్ని శాప విమోచనం నుండి విముక్తిని కలిగించినందుకు. దానికి మహాశివుడు, నువ్వు దక్ష ప్రజాపతి యొక్క శాపానికి ఇంకా విముక్తుడు కాలేదని, కేవలం